అండి ఈ వీడియోలో మనం ఇండియాలో లీడింగ్ ఎన్బిఎఫ్సి గురించి మాట్లాడుతాం. మీ అందరికీ తెలుసు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్లో ఇండియాలో లీడింగ్ ఉంటూ గత కొన్ని సంవత్సరాలుగా ఇన్వెస్టర్లకి మంచి రిటర్న్స్ ఇస్తున్న ఒక కంపెనీ గురించి మనం మాట్లాడదాం. సో ఒక వ్యక్తికి నిత్యావసరాల నుంచి అత్యవసరాల వరకు కూడా చిన్న స్థాయి పెద్ద స్థాయితో సంబంధం లేకుండా ఫైనాన్షియల్ సర్వీసెస్ చేస్తున్న బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఈ కంపెనీ గురించి కొంత ఇన్ఫర్మేషన్ మనం ఈరోజు తెలుసుకుందామండి. ఈ షేర్ కొన్న వాళ్ళు ఇప్పటివరకు ఎలా డబ్బు సంపాదించారు, ఆ ఇన్వెస్టర్లకు ఈ కంపెనీ ఎంతవరకు రిటర్న్స్ ఇవ్వగలిగింది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. అన్ని కంపెనీలు కూడా చాలా కంపెనీలు ఇండియాలో స్టార్ట్ అయినాయండి. అతి కొద్ది కంపెనీలు మాత్రమే ఉన్నత స్థాయికి వెళ్ళి, అలాగే ప్రతి కస్టమర్ యొక్క మైండ్ సెట్ని వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా ప్రొడక్ట్స్ని రిలీజ్ చేయటం, ఆ రిలీజ్ అయిన ప్రొడక్ట్స్ని వాళ్ళకి ఎలా అవసరం వాళ్ళకి తెలియజేయటం, అంటే పొజిషనింగ్ చేయటం. అట్ ది సేమ్ టైం ఈ కంపెనీని నమ్మి ఈ కంపెనీలు ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్టర్లకి రిటర్న్ తీసుకురావడం. ఇవి ఎవరైతే ఫుల్ఫిల్ చేశారో అలాంటి కంపెనీస్లో మన భారతదేశంలో గొప్ప కంపెనీస్లో బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ కూడా ఉంటుంది. సో ఈ బజాజ్ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏంటి, అసలు ఈ ఫైనాన్స్ ఎలా స్టార్ట్ అయిందో ముందు కొంచెం చూద్దాం. 1987లో బజాజ్ ఆటో ఫైనాన్స్ లిమిటెడ్గా ఇది మార్కెట్లోకి వచ్చారండి వీళ్ళు. అక్కడ నుంచి కంటిన్యూగా వీళ్ళు బజాజ్, మీ అందరికి ఐడియా ఉంటుంది, బజాజ్ ఆటో ఫైనాన్స్ చేస్తారు వీళ్ళు. 2 వీలర్స్ 3 వీలర్స్కి ఫైనాన్స్ చేయడంలో వీళ్ళ ఫస్ట్ వ్యాపారం స్టార్ట్ అయింది. అక్కడ నుంచి 11 సంవత్సరాలు మార్కెట్లో మంచి విలువలతో పనిచేసి కస్టమర్ల సంఖ్యని ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్ళి ఆ 11 సంవత్సరాల తర్వాత వీళ్ళు మార్కెట్లో రిలీజ్ అయ్యారు. అయితే 2010 నుంచి కూడా ఇంకా బజాజ్ ఆటో ఫైనాన్స్ అనేది లేకుండా పేరుని బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్గా మార్చారు. సో అసలు ఇక్కడ వీళ్ళతో పాటు ఈ కంపెనీ స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా సంపాదించారు, ఈ కంపెనీ వాళ్ళ ఇన్వెస్టర్లకు ఎంత రిటర్న్ ఇచ్చింది అనే ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకున్నామండి. ఇక్కడ నేను చెప్పే ప్రతి నంబర్ కూడా ఆల్రెడీ ఎన్ఎస్సి బిఎస్సి సైట్లో మీకు దొరికిద్దండి, మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇన్వెస్టరు 2007 జనవరిలో ఒక 5,000 షేర్లు కొన్నాడు అనుకోండి. ఆ రోజు 35 రూపీస్ ఉంది. నిజంగానే జనవరి 2, 2007లో బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, అప్పుడు బజాజ్ ఆటో ఫైనాన్స్ ఉండేదండి, అప్పుడు 35 రూపీసే ఉంది. సో ఆ రోజు ఒక రిటైల్ ఇన్వెస్టర్ యొక్క ఇన్వెస్ట్మెంట్ 1,75,000. మీకు అర్థం కావడం కోసం నెంబర్ ఆఫ్ షేర్స్ నేను 5,000కి తీసుకున్న ఒక ఎగ్జాంపుల్. ఈ షేర్ ప్రైస్ డేట్లు మాత్రం ఫిక్స్డ్ అండి, మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు, బిఎస్సిలో కానీ ఎన్ఎస్సిలో. సో ఆ రోజు నుంచి నెక్స్ట్ 9 ఇయర్స్లో వీళ్ళు ఎలా రిటర్న్స్ ఇచ్చారనేది ఈ వీడియోలో మీకు అందరికీ అర్థం కావడం కోసం నేను తయారు చేశాను. సో ఒక్కొక్క సంవత్సరం డివిడెంట్ ఎంత ఇచ్చారో చూద్దాం. ఇక్కడ చూడండి, 2007-8 ఫైనాన్షియల్ ఇయర్ వీళ్ళ ఫేస్ వాల్యూ 10 రూపీస్, డివిడెంట్ పర్సెంటేజ్ 10 రూపీస్. సో 1 రూపీ డివిడెంట్ ఇచ్చారండి పర్ షేరు. ఇన్వెస్టర్ దగ్గర 5,000 షేర్లు ఉంటే 5,000 డివిడెంట్ వస్తుంది. 2 రూపీస్ డివిడెంట్ ఇస్తే 10,000 డివిడెంట్ వస్తుంది. 6 రూపీస్ డివిడెంట్ ఇస్తే 30,000 డివిడెంట్ వస్తుంది. 10 రూపీస్ ఇస్తే 50,000 డివిడెంట్. ఇవన్నీ కూడా రియల్గా కంపెనీ తన ఇన్వెస్టర్లకి, షేర్ హోల్డర్స్కి డివిడెంట్ రూపంలో రిటర్న్ ఇచ్చిన ఫిగర్స్ ఏనండి. ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో దొరుకుతాయి. చక్కగా ఇదంతా కూడా మీరు ఆన్లైన్లో కూడా చూసుకోవచ్చు. సో మొదటి 10 ఇయర్స్లో 5,40,000 రూపీస్ వీళ్ళు డివిడెంటే ఇచ్చారు. చూద్దాం, కస్టమర్ ఇన్వెస్ట్ చేసిందంటే 1,75,000 రూపాయలు మాత్రమే. మొదటి 10 సంవత్సరాల్లో ఆయన షేర్ ఏమీ అమ్మలేదు, తన దగ్గర ఉన్న షేర్ అలాగే ఉంచాడు అనుకుందాం. సో అది 5,40,000 రూపీస్గా గ్రో అయింది. ఇది డివిడెంట్ మాత్రమే. కానీ ఈలోపు వీళ్ళు మార్కెట్లో విపరీతమైనటువంటి ప్రమోషన్స్ యాక్టివిటీ స్టార్ట్ చేసి ఎంప్లాయీ స్ట్రెంత్ని పెంచి కస్టమర్ రిక్వైర్మెంట్స్ని తెలుసుకొని ఈ 10 ఏళ్లలో ఇన్వెస్టర్స్ రిటర్న్ ఎంత ఇచ్చారో తెలుసా అండి. సో కంపెనీస్ చాలా వస్తాయి,
మనకి ఇండియాలో స్టాక్ మార్కెట్ లిస్ట్ అయిన కంపెనీలు చాలా ఉన్నాయండి. మీ అందరికీ తెలిసిన విషయం, ప్రతి ట్రేడర్కే తెలిసే ఉంటుంది. అరౌండ్ 4000+ కంపెనీస్ ఇండియా లిస్ట్ అయ్యి ఉన్నాయి. అతి తక్కువ కంపెనీస్ మాత్రమే కస్టమర్లను కోటీశ్వరులను చేసినాయి. చూడండి, ఇక్కడ 9 సంవత్సరాలు తీసుకుందాం మన హిస్టరీ. 2007 జనవరిలో ఇన్వెస్ట్ చేశాడు ఒక వ్యక్తి, 1,75,000 రూపాయలు మాత్రమే. అది నెక్స్ట్ 9 ఇయర్స్లో ఎంత చూడండి. ఈ డేటా అంతా మీకు దొరుకుతుందండి. 2007లో ఇన్వెస్ట్ చేశాడు. 2016 ఆగస్టు 2 అండ్ లైఫ్ టైం హై అండి, 11,770 రూపీస్ పర్ షేర్ ప్రైస్ అండి. ఆ రోజు అదే ఇన్వెస్టర్ దగ్గర ఉన్న 5,000 షేర్లు ఆయన అమ్ముకున్నా అమ్ముకోకపోయినా ఆ రోజు ఉన్న వాల్యూ ఎంత అండి? 5,58,50,000 రూపీస్ అండి. ఇప్పుడు ఎంత గ్రోత్ వచ్చింది. మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎంత డబ్బు, ఏ బిజినెస్లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఎంత డబ్బు వచ్చింది అనేది కూడా మనం కన్సిడర్ చేయాలి. ఒక్కసారి ఇన్వెస్ట్ చేసి వదిలేస్తే 10 ఏళ్లలో ఆ కంపెనీ నమ్ముకున్న ఇన్వెస్టర్లకి, అంటే మీరు ఒకటి ఆలోచించండి, ఈ స్థాయిలో రిటర్న్స్ ఇచ్చారు అంటే వాళ్ళు ఏ స్థాయిలో కష్టపడుతున్నారు, వాళ్ళని ఏ స్థాయిలో ఇన్వెస్టర్స్ కానివ్వండి, వాళ్ళ కస్టమర్స్ కానీ ఆదరిస్తున్నారు. కస్టమర్స్ మరి ఈ స్థాయిలో షేర్ పెరిగిందంటే కస్టమర్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ కానివ్వండి, వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ కానివ్వండి, వాళ్ళ టెక్నాలజీ కానివ్వండి, ఇదంతా బేస్ చేసుకుని ఒక కంపెనీ గ్రోత్ ఉండిద్దండి. సింపుల్గా ఏదో ఒక కంపెనీ స్టార్ట్ చేయగానే టక షేర్ పెరగదు. సో ఇవన్నీ మనం మనసులో పెట్టుకోవాలి. ఇలాంటి ఎవర్ గ్రీన్ కంపెనీస్, ఈరోజు మనం ఫ్రిడ్జ్ కొనుక్కోవాలన్నా, ఏసీ కొనుక్కోవాలన్నా, చివరికి ఈ మధ్య వెంటనే మనం హాస్పిటల్లో కూడా వీళ్ళ ఫైనాన్స్ సర్వీసెస్ స్టార్ట్ చేశారు. సో వీళ్ళకి అర్థమైంది ఏంటంటే ఎదుటి వ్యక్తి అవసరాన్ని వీళ్ళు పసిగడుతున్నారు. దాని అవసరాలను తీర్చుతున్న కస్టమర్ల అవసరాలను తీర్చుతున్న పాటుగా కంపెనీ గ్రోత్ విపరీతంగా పెరిగిపోతుంది. ఆ తర్వాత 2017లో ఈ షేర్ స్ప్లిట్ అయిందండి, 10 రూపీస్ నుంచి 2 రూపీస్కి. సో ఆటోమేటిక్గా కస్టమర్ దగ్గర ఉన్నటువంటి 5,000 షేర్స్ కాస్త 25,000 షేర్స్ అయిపోతాయి. వాల్యూ షేర్ సేమ్ ఉంటుంది, ఆ రోజు ఉన్న రేటే ఉంటుంది. ఆ రోజున్న తన వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 5 crores అలాగే ఉంటుందండి. షేర్లు మాత్రమే మారుతాయి. ఆటోమేటిక్గా షేర్ ప్రైస్ కూడా అడ్జస్ట్ అయ్యింది. ఇదంతా చెప్పి మిమ్మల్ని ఇక్కడ కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. ఆ రోజు 5,000 ఉన్న షేర్లు 25,000 అయిపోతాయండి స్ప్లిట్ అయిన తర్వాత. సో 2017 నుంచి మళ్ళీ వీళ్ళు డివిడెంట్ ఎలా ఇచ్చారు? మనం ఇంతకుముందు చూసామండి, 5,000 షేర్స్ డివిడెంట్ వచ్చింది. ఇప్పుడు పెరిగిన షేర్స్ డివిడెంట్ వస్తుంది. సో ఈ 4 ఏళ్లలో కూడా ఇప్పటివరకు నేను 2020 వరకు తీసుకున్నాను. ఈ 4 ఏళ్లలో ఆ 10 సంవత్సరాలు ఎంత డివిడెంట్ ఇచ్చారో అంత డివిడెంట్ ఇచ్చేశారు ఇక్కడ. సో ఎందుకంటే మీ నెంబర్ ఆఫ్ షేర్స్ పెరిగకపోతే మీకు వచ్చే డివిడెంట్ అమౌంట్ కూడా ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయింది. ఈ 4 ఏళ్లలో 5,90,000 రూపాయలు కస్టమర్కి వీళ్ళు డివిడెంట్ రూపేణా ఇచ్చారండి. ప్లస్ ఈ సంవత్సరం ఉన్న హైని మనం ఇప్పుడు తీసుకున్నాం. ఇక్కడ ఎలా ఉండిద్దంటే అండి, కంపెనీలు ఎంతోమంది కస్టమర్ల మనసులో స్థానంతో పాటుగా నిఫ్టీలో కూడా వీళ్ళు ప్లేస్ చేసుకున్నారు. అంటే బజాజ్ ఫైనాన్స్ అనేది ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఉన్న నిఫ్టీ కంపెనీస్లో ఒకటండి. కస్టమర్లను అర్థం చేసుకున్నారు, కస్టమర్లకు అవసరాలను తీర్చారు, ఎవరైతే మనలాంటి ఇన్వెస్టర్లు వీళ్ళ యొక్క ఆస్తిని పెంచారు, అట్ ది సేమ్ టైం ఉన్నత స్థానంలో వీళ్ళు నిలబడగలిగారు. ఇలాంటి కంపెనీస్ని మీరు ఎతకండి. ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకు కావాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటంటే ఇవే. ఎవరు యాక్టివ్గా మార్కెట్లో వాళ్ళ బిజినెస్ని కస్టమర్ల వరకు చేర్చగలుగుతున్నారు. మంచి కాన్సెప్ట్ నుండి చాలామంది ఉంటారండి. దాన్ని వాళ్ళ కస్టమర్స్ దాకా తీసుకెళ్ళడం ఒక ఆర్ట్. ఈరోజు మనం బజాజ్ ఫైనాన్స్, మీరు ఎక్కడికి వెళ్ళండి, ఫోన్ కొనడానికి వెళ్ళండి, బట్టలు కొనడానికి వెళ్ళండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ రిటైల్ పెద్ద స్టోర్స్కి వెళ్ళినా సరే క్రెడిట్ కార్డుతో సంబంధం లేకుండా బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు ఈఎంఐ ఫెసిలిటీ ఇస్తున్నారు. మళ్ళీ దానిలో మీకు ఎలాంటి ఛార్జెస్ లేకుండా నామినల్ ఛార్జెస్ కొన్నిటికైతే. ఇలాగా మొన్న ఫిబ్రవరి 2020 రోజు షేర్ ప్రైస్ 4,924 రూపీస్ అయిందండి. సో 25,000కి ఈక్వల్ చేసి చూడండి, 4,924 into 25,000 ఎంతండి? 12,31 lakhs. చూసారా, 2007లో మనం కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే 2020కి మన ఆస్తి అరౌండ్ 2 లక్షలు మనం అక్కడ ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈరోజు ఆ ఇన్వెస్టర్ యొక్క ఆస్తి 12,31,000 అండి. ఇది వ్యాపారం, ఇది షేర్. ఇలాంటి చాలా కంపెనీస్ ఇండియాలో ఉన్నాయండి. కానీ వీళ్ళు కంటిన్యూగా తన ఇన్వెస్టర్లకు రిటర్న్స్ ఇస్తూనే ఉన్నారు. ఏదైనా చెప్పాలంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి
ఆ ఫ్రిడ్జ్లు ఏసీలు కొంటాం, వాళ్ళ దగ్గర ఫైనాన్స్ తీసుకోవడం కన్నా ఆ డబ్బులతో వీళ్ళకి ఫైనాన్స్ షేర్ కొంటే పోయిద్దేమో అనిపించే స్థాయికి వచ్చిందండి కంపెనీ. ఆ విధంగా ఈ కంపెనీ స్థాయిని పెంచుకుంటూ వస్తుంది. ఒక పర్టికులర్గా కంపెనీని ప్రమోట్ చేయడం అనేది నా ఉద్దేశం కాదండి. మా ఇన్వెస్టర్లకి, నాలాంటి ఇన్వెస్టర్లకి అందరికీ అసలు కంపెనీస్ ఏవి ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కంపెనీ వాళ్ళు ఎంచుకున్నాను. ఇంకా కొన్ని కంపెనీస్ గురించి త్వరలో వీడియోస్ యూట్యూబ్ ఛానల్లో పంపించబోతున్నాను. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు టోటల్ స్నాప్షాట్ చూద్దాం. అసలు ఇప్పటివరకు 2007 జాన్వరిలో ఇన్వెస్ట్ చేసిన వ్యక్తికి ఆ రోజు ఒక 5,000 షేర్లు కొనుంటే, ఇన్వెస్ట్మెంట్ 1,75,000 పెట్టుంటే, సుమారుగా డివిడెంట్లు ప్లస్ లేటెస్ట్ వాల్యూ యాజ్ ఆఫ్ ఫిబ్రవరి 20 జాన్వరి 2020కి తీసుకుంటే మొత్తం కలిపి అరౌండ్ 12,42,30,000 రూపీస్ అయింది. చూడండి, మీరు పెట్టిన 1,70,000కి ఈ స్థాయి రిటర్న్ ఎంతో తెలుసండి? అరౌండ్ 14,000% రిటర్న్ అండి. అరౌండ్ 14,000 టైమ్స్ మీకు రిటర్న్ వచ్చింది. 14,000% అంటే అసలు ఇంకా మనిషి ఏ బిజినెస్ చేస్తే సంపాదిస్తాడో నాకు తెలియదు, కానీ సింపుల్గా మనకే కష్టం లేకుండా మంచి కంపెనీ ఎంచుకొని, బజాజ్ ఫైనాన్స్ అనే మీరు అనుకోకండి, మంచి కంపెనీస్, మంచి ఆలోచనలు ఉన్న కంపెనీస్, అందరు అవసరాలను తీర్చే కంపెనీస్ని పట్టుకొని ఇన్వెస్ట్ చేసి వదిలేస్తే మన స్థాయి ఏ రేంజ్లో ఉంటుందని తెలియటం కోసం ఈ వీడియో తయారు చేయడం జరిగిందండి. అసలు వీళ్ళు ఏ ప్రొడక్ట్స్ మార్కెట్లోకి, వీళ్ళు ఎన్ని ప్రొడక్ట్స్ మార్కెట్లో ఉన్నాయి, లేటెస్ట్గా ఎన్ని రకాల ప్రొడక్ట్స్ వీళ్ళు మార్కెట్లోకి వస్తున్నారు అనే దానికి మీకు ఒక స్నాప్షాట్ చూపిస్తున్నాను. మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే అండి, వీళ్ళ ఈ కంపెనీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే, ఇది నాకు అవసరం అనేలోపు ఇదిగో మీ అవసరానికి మేము ఫైనాన్స్ చేస్తాం అనే ఒక ధీమా వీళ్ళు ఇచ్చారండి. అవసరాలకి మించి తీసుకునేది అది వేరు. ముందు అవసరాలకు అనుగుణంగా ఎంతమందికి ఎన్ని రకాలుగా ఇది ఉపయోగపడుతుంది అనేది తీసేస్తే తీసుకునే వాళ్ళ సంఖ్య అయితే పెరిగారు. ఒకప్పుడు మనం ఏదైనా కొనాలంటే మొత్తం డబ్బులు ఒకేసారి కట్టేసి తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు వీళ్ళు వచ్చినాక మేమే ఈఎంఐ ఇస్తామండి, ఈఎంఐ ఫెసిలిటీ, మీరు మాకు ముందు ఏం కట్టొద్దు, నెల నెల కట్టండి, ఇంట్రెస్ట్ లేకుండా కట్టండి అని చెప్పేసి కొన్ని స్కీములు తెచ్చారు, ఈఎంఐ స్కీమ్స్. వీళ్ళ బెనిఫిట్ ఏంది అనేది సెకండరీ, మనకు అనవసరం. మనకైతే కావాల్సిన ప్రోడక్ట్ తీసుకెళ్తున్నాం, మీరు మనకి కావాల్సిన స్టోర్కి వెళ్ళి కొనుక్కుంటున్నాం, మీకు కావాల్సిన ప్రోడక్ట్. మనకు పర్సనల్ లోన్స్ కావాలంటే ఇస్తున్నారు, క్రెడిట్ కార్డులు కావాలంటే ఇస్తున్నారు, హెల్త్ కార్డులు కావాలంటే ఇస్తున్నారు. సో బజాజ్ ఫైనాన్స్ అనేది మార్కెట్లో అసలు ఏ విధంగా వెళ్ళిపోయిందంటే అండి, మనకి ఒక అవసరం, ఒక సాధారణ వ్యక్తి నుంచి అత్యున్నత స్థాయి వరకు వ్యక్తులకి మనకి ఏది అవసరం, ఆ అవసరం తీర్చగలిగే కంపెనీ ఏదైనా ఒకటి ఉంది అంటే ఆ కంపెనీస్ లిస్ట్లో బజాజ్ ఫైనాన్స్ అనేది ఫస్ట్ మనకి కనపడే స్థాయికి వచ్చిందండి కంపెనీ. సో ఇంకా వీళ్ళు ఇంకా ఎవ్రీ ఇయర్ కొన్ని ప్రొడక్ట్స్ యాడ్ చేసుకుంటూ పోతున్నారు. ఇది అదే అని కాదు, పర్సనల్ లోన్స్, ఎంప్లాయీగా ఉన్నారా, ఆ ఎంప్లాయీకి పర్సనల్ లోన్, బిజినెస్ మ్యానా మీరు, ఎస్ఎంఈ పర్సనల్ లోన్, మీరు ఏంది ఆన్లైన్లో కొనుక్కుంటారా, ఆన్లైన్కి లోన్, మీరు మొబైల్ కొనాలా కొనుక్కోండి, మా స్టోర్కి వచ్చి కొనుక్కుంటే మేము స్టోర్లో లోన్ ఇస్తాం, మీరు డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో కొనుక్కుంటే ఆన్లైన్లో కూడా మా కార్డు వాడు మీరు లోన్ తీసుకోవచ్చు, చక్కగా మీరు ఈఎంఐలు పే చేసుకోండి. ఈఎంఐలు ఇవ్వటం వాళ్ళ బాధ్యత అండి, అవి సక్రమంగా వాడుకునే వాళ్ళకి మాత్రమే ప్రొడక్షన్ ఉపయోగం. సో ఇలా వీళ్ళు మనుషుల అవసరాలను గుర్తించారండి, అవసరాలను బేస్ చేసుకుని వ్యాపారం చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం వాళ్ళు మరి సంపాదించాలి కాబట్టి సంపాదిస్తున్నారు. చూడండి, ఎప్పుడో ఆటో ఫైనాన్స్గా స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు అది వాళ్ళ సొంత ప్రొడక్ట్స్కి లోన్స్ ఇస్తూ ఉండే కంపెనీ ఈరోజు ఎవరి ప్రోడక్ట్గా లోన్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. ఎనీ స్టోర్, ఎనీ ప్లేస్, రూరల్, అర్బన్ సంబంధం లేకుండా మీరు పల్లెటూరుకి వెళ్ళినా కూడా ఈ రోజుల్లో అక్కడ ఎలక్ట్రానిక్ షాపులు ఉంటే మీ బయట బోర్డు పెట్టేస్తున్నారు, వీఆర్ టైస్ అప్ విత్ బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, బజాజ్ ఫైనాన్స్ మీకు ఈఎంఐ ఫెసిలిటీ కల్పిస్తుంది ఈ స్టోర్లో కొంటే అనే బోర్డులు పెట్టేశారు. చూడండి, వీళ్ళు ఎక్కువ మంది ఎంప్లాయీస్ కూడా ఉంటారండి, చాలా లిమిటెడ్ ఎంప్లాయీస్ని వీళ్ళు ప్లేస్ చేసుకుంటారు. లిమిటెడ్ ఎంప్లాయీస్తో మ్యాక్సిమం బిజినెస్ వీళ్ళు చేస్తున్నారు, ఎందుకంటే వీళ్ళు ఎప్పటికప్పుడు టెక్నాలజీని అందుబాటులో తీసుకుంటున్నారండి. మిగిలిన ఫైనాన్స్ కంపెనీస్, చాలా వరకు ఫైనాన్స్ కంపెనీస్ ఆన్లైన్లో మనం క్లయింట్కి సంబంధించిన సర్వీసెస్ చేస్తున్నారు, కానీ వీళ్ళు ఇంకా చాలా అడ్వాన్స్ ఉన్నారు. మీరు రీపేమెంట్లు చేయాలన్నా, లోన్ ప్రీ క్లోజ్ చేయాలన్నా, ఈఎంఐలు మొత్తం ప్రీ క్లోజ్ చేసుకోవాలన్నా, ఏం చేయాలన్నా, కార్పొరేట్స్కైనా, రిటైలర్స్కైనా, ఎస్ఎంఈలకైనా సరే ఎలాంటి అవసరాలు ఉన్నా సో మొత్తం కూడా సాఫ్ట్వేర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. మనం దాదాపుగా కస్టమర్ కేర్కి కాల్ చేసే అవసరం కూడా లేకుండా
మీ కళ్ళ ముందు ఎవ్రీ మంత్ స్టేట్మెంట్లు, ఇప్పటివరకు మనం ఎంత తీసుకున్నాం, ఎన్ని లోన్స్ తీసుకున్నాం, ఒక వ్యక్తికి వాళ్ళ స్థాయిని బట్టి డిఫరెంట్ లోన్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎన్ని లోన్స్ తీసుకున్నాం, ఎన్ని లోన్స్ ఎంతవరకు కట్టేసాం, దానికి సంబంధించిన ఎన్ఓసితో సహా మీకు వాళ్ళ బ్రాంచ్ విజిట్ చేసే పని లేకుండా, అంటే మన టైమింగ్ని సేవ్ చేస్తున్నారు, చేసే పని లేకుండా వీళ్ళు మనకు ప్రొడక్ట్స్ ఇస్తున్నారు. కాబట్టి ఈ కంపెనీ ఎంత స్థాయికి వచ్చిందని నేను పర్టికులర్గా బజాజ్ ఫైనాన్స్ అనే షేర్ గురించి అవ్వట్లేదు, వాళ్ళ విలువలు, ఆ కంపెనీ ఇన్వెస్టర్లకు ఎంత ఇచ్చిందనేది మనకు ముఖ్యం. యాజ్ ఏ ఇన్వెస్టర్గా, యాజ్ ఏ ట్రేడర్గా నేను అది మీకు తెలియజేయడానికి ప్రయత్నించాను. మీ అందరికీ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అందిందని భావిస్తున్నాను. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ వెరీ మచ్.